హలో అండి, నేను మీ వీణాశ్రీ. సో మా ఫ్యామిలీతో అయితే మేము సమ్మర్ ట్రిప్ అయితే ఎక్కడికి ప్లాన్ చేయలేదు. సో సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయని చెప్పేసి ఇంకా డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఫస్ట్ కాణిపాకంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కాణిపాకంలోకి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అండ్ అక్కడ నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ స్వామివారికి పంచామృత అభిషేకం చేయించాము. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. అండ్ తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ తిరుమలలో అయితే అలిపిరి స్టెప్స్ స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్ 7:30 అట్లా. సో మెల్లిగా ఫ్యామిలీతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ అలసిపోతూ సో ఎట్లా అట్లా ఎక్కేసాము అన్నట్టు. ఇంకా చూస్తున్నారుగా ఎట్లా ఎక్కాము. సో మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఆగుతూ అలా జరిగిందన్నమాట. చాలా లెగ్స్ పెయిన్ వచ్చాయి ఫస్ట్ 1000 స్టెప్స్ అయితే, తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ మా బాబు మధ్య మధ్యలో చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఆగుతూ అలా ఒక టైమర్ పెట్టుకున్నాము 12:31 ఎక్కేయాలని. బట్ 1:20 అయింది ఎక్కేసరికి. సో ఓపిక అంతా అక్కడే అయిపోయింది. సో మెల్లిగా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి రూమ్లో స్టే చేసేసి అండ్ లైక్ డిప్ వేసామన్నట్టు, కళ్యాణోత్సవం డిప్ వేసాము. అండ్ అక్కడే కాసేపు స్టే చేసాము. సో డిప్ వస్తుందా రాదా అని టెన్షన్తో ఉన్నాం అలా. బట్ వచ్చేసింది, లక్కీలీ డిప్ వచ్చేసింది. ఇంకా ఆ టికెట్ తీసుకోవాలి కదా. సో కాసేపు అలా మా పిల్లలతో కబుర్లు చెప్తూ అక్కడే స్టే చేసేసాము. సో అట్లా 7:30 అట్లా అవుతుంది ఇంకా నైట్. సో ఆ టైంకి టికెట్ తీసేసుకొని టోకెన్ది కళ్యాణోత్సవంది టికెట్ తీసేసుకొని రూమ్కి అది తిరుమల దగ్గర గుండం దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ కొంచెం స్నానం అది చేసేసి అన్నదానంకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే కళ్యాణోత్సవం కంప్లీట్ అయిపోగానే అలా బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగామన్నట్టు. కళ్యాణోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. 11కి లోపలికి వెళ్తే మనకి 1 వరకు కంప్లీట్ అయిపోయింది. దర్శనం కూడా మనకి ఒక 3 అవర్స్లో అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ దీపం పెట్టేసి కాసేపు అక్కడ స్టే చేసేసి అట్లా చిన్న చిన్న వాకింగ్ రీల్స్ తీసేసుకొని లంచ్ చేసేసి ఈవినింగ్ అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నట్టు. అండ్ కొండ దిగేటప్పుడు వెహికల్లోనే మెల్లిగా దిగామన్నట్టు ఆగుతూ. సో ఫ్యామిలీ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పద్మావతి అమ్మవారిది, తర్వాత శ్రీకాళహస్తి, ఇస్కాన్ టెంపుల్ అవన్నీ వెళ్ళామన్నట్టు. సో మీరు కూడా మీ సమ్మర్ ప్లానింగ్ ఎక్కడికైనా చేశారా? డివోషనల్ ట్రిప్స్ చేస్తే చాలా బాగుంటుందండి. ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇయర్ మొత్తం. అండ్ మేము ఎప్పుడు వెళ్ళినా ఆధ్యాత్మికంగా డివోషనల్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాము. సో ఎలా అనిపించింది మీకు మా వ్లాగ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.